తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖమ్మంలో బీఆర్ఎస్ కు విచిత్రమైన పరిస్థితి ఉండేది. బలమైన నేతలంతా బీఆర్ఎస్ లో ఉండేవారు. ఆధిపత్య పోరాటంతో ఎవరికి వారు రాజకీయాలు చేసేవారు. చివరికి అందరూ కలిసి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కలిసికట్టుగా గెలిచారు. కానీ షరామామూలే. ఇప్పుడు మళ్లీ అక్కడ వర్గ పోరాటం ప్రారంభమైంది. ఖమ్మం ఎంపీ సీటు కేంద్రంగా జరుగుతోన్న రాజకీయం చూస్తే అక్కడ కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లా మారటం ఖాయంగా కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దక్షిణ తెలంగాణ గట్టి దెబ్బతీసింది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ 36 సీట్లలో కేవలం 4 సీట్లు మాత్రమే గెలిచింది. మహబూబ్ నగర్ జిల్లాలో 14 సీట్లలో కాంగ్రెస్ 12 సీట్లు గెలవగా బీఆర్ఎస్ కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ నుంచి విజయుడు మాత్రమే కారు పార్టీ నుంచి గెలిచారు. నల్గొండ జిల్లాలో 12 సీట్లకు ఒక్క సూర్యాపేట నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గెలిచారు. 11 సీట్లు హస్తం కైవసం చేసుకుంది. ఖమ్మం జిల్లాలో 10 సీట్లకు 8 కాంగ్రెస్ కైవసం చేసుకోగా సిపిఐ కొత్తగూడెంలో గెలిచింది. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు కారు గుర్తుపై గెలిచారు. ఇటీవలే తెల్లం వెంకట్రావు హస్తం గుర్తుకి చేరారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి కారు గుర్తుపై ఏ ఒక్క ఎమ్మెల్యేని గెలవనివ్వబోమని వార్నింగ్ ఇచ్చిన ఆ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పంతాన్ని ఇలా నెగ్గించుకున్నారు. 2018 ఎన్నికల్లో తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. పొంగులేటి అనుచరుడిగా తెల్లం వెంకట్రావుకు ముద్రపడింది. బీఆర్ఎస్ తో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పొసగకపోవడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ సమక్షంలో కారు దిగి హస్తం గుటికి చేరారు. పొంగులేటితో పాటు తెల్లం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ నుంచి భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు టికెట్ ఖరారవ్వడంతో తిరిగి నెల రోజుల లోపే తెల్లం మళ్లీ కారెక్కారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసి 2024 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో గెలిచి కారు పార్టీ పరువు కాపాడారు. కాంగ్రెస్ అధికార పీఠం దక్కించుకోవడంతో పొంగులేటి అనుచరుడిగా ముద్ర ఉండటంతో ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమని ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఊహాగానాలు సాగాయి. దానికి అనుగుణంగానే అప్పటి నుంచి తెల్లం వెంకట్రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి, బట్టి విక్రమార్క, తుమ్మలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుటుంబంతో కలిశారు. ఆయన బీఆర్ఎస్ వీడేది లేదని చెబుతూనే గులాబీ పార్టీ కార్యక్రమాలకు దూరం ఉన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ హాజరైనా తెల్లం డుమ్మా కొట్టారు. బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలకు హాజరు కాలేదు. చివరకు తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సమావేశంలో పాల్గొన్నారు. ఆ మరుసటి రోజే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఇక్కడి నుంచి గెలిచారు. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ కు ఇక్కడ గెలవటం కష్టమే అని చెప్పాలి. 2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం స్థానం నుంచి జలగం వెంకట్రావు ఒక్కరే బీఆర్ఎస్ నుంచి గెలిచారు. 2018 ఎన్నికల్లోనూ ఖమ్మం శాసనసభ స్థానం నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గెలుపొందారు. అయితే ఈసారి ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్లోని 7 స్థానాల్లో 6 కాంగ్రెస్ గెలవగా కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐ మరో స్థానంలో గెలిచింది. ఈ పరిస్థితుల్లో ఈ దఫా బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు ఏదో అద్భుతం జరిగితే తప్ప అంత ఈజీ కాదన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. గత శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు స్థానం పరిధిలో వచ్చిన ఓట్లు చూస్తే బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ 2.70 లక్షల మెజారిటీని గత శాసనసభ ఎన్నికల్లో సాధించింది. ఇది తప్పనిసరిగా గెలిచే సీటు కావడంతో జిల్లా మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వీరిలో ఒకరి కుటుంబ సభ్యుడికి టికెట్ ఇస్తే మిగతా 2 ముఖ్య నేతలు సహకరిస్తారా లేదా అనే డౌట్ కాంగ్రెస్ అధినాయకత్వంలో ఉంది. వీరు ముగ్గురిని కాదని వేరే వ్యక్తికి ఇస్తే గత శాసనసభ ఎన్నికల్లో కలిసి పనిచేసినంత తీవ్రతతో కాంగ్రెస్ గెలుపునకు ఈ 3 సీనియర్లు పనిచేస్తారా లేదా అనే చర్చ నడుస్తోంది. ఖమ్మం టికెట్ ఆశిస్తోన్న నేపథ్యంలో వీరి మధ్య విభేదాలు తమను గట్టెక్కిస్తాయా అన్న ఆశలో గులాబీ నేతలు ఉన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమని, ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవ్వటం చూశామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖమ్మం పార్లమెంటు సీటు ఎవరి ఖాతాలో పడుతుందో, కాంగ్రెస్ నుండి ఎవరికి టికెట్ దక్కుతుందో, హస్తం నేతల మధ్య సఖ్యత ఉంటుందా, ఎన్నికల్లో విభేదాలు గెలుపును తారుమారు చేస్తాయా అనేది సస్పెన్స్ గా మారింది. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.